మీరేమంటారు? వాసుదేవ గారు, మీకు పెద్దలకి డబల్ వీక్షలకి నమస్కారం అండి. మహాసేన రాజేష్ని అటువంటి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పవలసిన అవసరం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ మాకు ఎటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన టీడీపీ పార్టీ అఫీషియల్ అధికార ప్రతినిధి. ఆయన అంటారు, టీడీపీ నాయకులు అంటారు, ఆ మహాసేన రాజేష్ మాటలు లెక్కలో తీసుకోవద్దని. ఎలాగంటారండి? ఆయన అఫీషియల్ అధికార ప్రతినిధి. పార్టీ అఫీషియల్ గా అధికార ప్రతినిధికి ఇచ్చి అధికార ప్రతినిధి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పార్టీ అధ్యక్షుడు కానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు కానీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కానీ, సెక్రటరీ కానీ ఎవరు కూడా ఖండించలేదంటే అర్థం ఏంటండి? ఆయన కదా జగన్ సత్యనారాయణ గారు చెప్తున్నారు, ఆయనకి మా పార్టీకి సంబంధం లేదని చెబుతున్నారు. ఆయన కూడా అదే జిల్లా చెందిన ఆయన జగన్ సత్యనారాయణ గారు, సీనియర్ నాయకులు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో. జగన్ సత్యనారాయణ గారు చెప్తే అయిపోయింది సార్. జగన్ సత్యనారాయణ గారు చెప్తే అయిపోయింది కదా. ఆ మాట నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేదా వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు చెప్తే తెలిసిద్ది. ఏ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాలో ఇంతవరకు మహాసేన రాజేష్ ఇచ్చిన స్టేట్మెంట్ మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అది ఆయన వ్యక్తిగతమైన స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చుకోలేకపోయారు? ఇది కేవలం కావాలని టీడీపీ ఆడుతున్న డ్రామా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పొమ్మన్లాగా పొగ పెడతా ఉన్నారు. ఆయనకి సగ మొదలైంది. ఎప్పుడైతే బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు సఖ్యతం వెలుపడి ఇక్కడ చిరంజీవి గారిని తీసుకెళ్లి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ దగ్గర అవుతూ ఉన్నారు. టీడీపీ కూడా తన పని తను చేసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారిని వదిలేయాలని దీని మీద టీడీపీ నెత్తిగా అవ్వచ్చు. ఇప్పుడు మాకు పని ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకి కూటమితో వస్తారా, సింగిల్ వస్తారా, ఎలా వచ్చినా మేము రెడీ అని చెప్తా ఉన్నాం. మాకు వాళ్ళ అంతర్గతంగా ఎన్ని సమస్యలు మాకు అనవసరం. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నప్పటి నుంచి ఆయన ఎక్కడ ఏ సమస్య జరిగినా ఈవెన్ గవర్నమెంట్ మీద కూడా కొన్ని సందర్భంలో ప్రశ్నించి మాట్లాడటం జరుగుతుంది. కొన్ని సందర్భంలో గవర్నమెంట్కి అనుకూలంగా మాట్లాడారు. సో అది వాళ్ళ పార్టీకి నచ్చట్లేదేమో. కూటమి అనగా ఎవరైనా ముఖ్యమంత్రి గారి స్పందించాలి, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఇవ్వాలి. అలాంటిది ఒక డిప్యూటీ సీఎం వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది, అగో తిరుమల తిరుపతి వెళ్ళి క్షమాపణ మాదే, మా ప్రభుత్వం అందుకు పూర్తి బాధ్యత, మేము క్షమించండి అంటే అక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? నారా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యారని అర్థం. అక్కడ డిప్యూటీ సీఎం వెళ్ళి మాదే తప్పని అనడం చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యారని అర్థం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మొన్న అరకు వెళ్ళారు, అరకులో రోడ్లన్నీ నేనే వేపిస్తా అన్నారు. అంటే ఎక్కడ కూడా సీఎం గారు స్పందించట్లా, సీఎం గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లా. డిప్యూటీ సీఎంఏ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఇంటర్నల్ ఏంటంటే నారా లోకేష్ గారు పార్టీ వ్యవహారాలంతా చూసుకుంటున్నారు. సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు అన్ని శాఖల్లో ఆయన వేలుపెట్టి చూస్తారు. అందులో రుచి ఉందా, వాసన ఉందా, ఏముందా అనేది తెలుసుకోవడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నారా లోకేష్ గారు ఎందుకు ఖండించలేదు? మాకు మహాసేన రాజేష్ ఇచ్చిన స్టేట్మెంట్ మాకు సంబంధం లేదని నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రెస్ మీట్ రిలీజ్ చేయలే? సో ఇదంతా ఒక డ్రామా మొదలవుతా ఉంది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ వైపు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఆపాదించడం కరెక్ట్ కాదు. మాకు మహాసేన రాజేష్కి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ అంతర్గతంగా గొడవలు ఏదైనా ఉండొచ్చు. సో ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మహాసేన రాజేష్కి పవన్ కళ్యాణ్కి పడదండి. మహాసేన రాజేష్కి ఎమ్మెల్యే టికెట్ వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆపించారని మహాసేన రాజేష్కి ఎప్పటి నుంచో ఉందండి. సో ఆ రకంగా కూడా మహాసేన రాజేష్ అవకాశం దొరికిందా కదండి, ఆయన మాట్లాడి ఉండొచ్చు. సో దాన్ని వాళ్ళ పార్టీ వాళ్ళు ఖండించుకోవాలి. కానీ మా పార్టీకి ఆపాదించడం ఏంటండి? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ 7 నెలల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యిందంటే క్రిస్టల్ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, నాగేంద్ర మనోహర్ గారు ఒప్పుకున్నారు, అలాగే బీజేపీ పార్టీ కూడా ఒప్పుకుంది. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా బీజేపీ పార్టీ జనసేన పార్టీ టీడీపీతో వెళ్ళట్లేదు. వాళ్ళ మధ్య పొరపత్యాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా బీజేపీకి